కాబట్టి లోకేష్ అనుకుంటే పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇవాళ అన్నిటికంటే కూడా ఫైనల్గా పొలిటికల్ పవర్ ఇంపార్టెంట్. పొలిటికల్ పవర్ని కూడా డబ్బు కంట్రోల్ చేస్తుంది కార్పొరేట్స్. బట్ పవర్లో ఎవరున్నారనే దాన్ని బట్టి కార్పొరేట్స్ కూడా వాళ్ళతోనే లింక్ అయి ఉంటారు తప్ప పవర్లో లేనోడికి కార్పొరేట్స్ ఏమి హెల్ప్ చేయవు. కాబట్టి ఓవరాల్గా పొలిటికల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పవర్ని వాడి లోకేష్ వాళ్ళని డీల్ చేశాడని చెప్తున్నారు. సో మామూలుగా అయితే లోకేష్ చెప్పినా లేకపోతే ఇంకెవరు చెప్పినా కూడా హీరోస్ వినే పరిస్థితిలో లేదు. ఎందుకంటే వాళ్ళకి 10 ఏళ్ళుగా డబ్బులు ఇవ్వాలి, 28 కోట్లు అసలు, ఇంకా మొత్తం కలిపితే వడ్డీ 14%, 52 కోట్లు అని చెప్తున్నారు. సో 52 కోట్ల అమౌంట్ ఇప్పుడు కానీ వీళ్ళు సినిమా రిలీజ్ అయిపోతే మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీళ్ళకి తెలివి వచ్చేస్తుంది కదా, వాళ్ళు వేరే బ్యానర్ మార్చుకోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళ తో టైప్ అయినట్టుగా వీళ్ళు ఓన్లీ ప్రజెంట్స్ అని ఇంకోటి వేసుకోవచ్చు. సో చాలా చేయొచ్చు బిజినెస్ లో మోసాలు చేయాలనుకుంటే. కాబట్టి వాళ్ళైతే డబ్బులైతే కొంతవరకు ఇస్తేనే మేము ఒప్పుకుంటామని చెప్పారని తెలిసింది. సో లోకేష్ కొంత ఇప్పించి తర్వాత కొంత మాట్లాడి మళ్ళీ ఫ్రెష్గా చెక్కులు అవి ఇప్పించి చేశారు, సెటిల్ చేశారు అని చెప్తున్నారు. కోర్టు బయట సెటిల్ అయిపోయింది. కోర్టు బయట సెటిల్ అయినప్పుడు ఇలాంటి కేసుల్లో కోర్టుకి తెలియజేయాల్సి ఉంటుంది, అంటే ఆర్బిట్రేషన్ జరిగిపోయిందని. కోర్టు అవన్నీ పరిశీలించి సో నో అబ్జెక్షన్ కోర్టు క్లియరెన్స్ ఇచ్చేసింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే థియేటర్లు ముఖ్యంగా ఓవర్సీస్ది చాలా ప్రాబ్లం అయిపోయింది. నేను ఇందాకే మోక్ష మూవీస్ వాళ్ళు ప్రకటన ఇచ్చారు, మాకు ఇక్కడ థియేటర్లు దొరకట్లేదు, మేము ఇంకా ట్రై చేస్తున్నాము, 11th మ్యాక్సిమం మేము చేస్తాము, ఎందుకంటే హాలీవుడ్ ఫిల్మ్స్ చాలా రిలీజ్ అవుతున్నాయి, వాటికి ఇచ్చేశారు వాళ్ళు. సో అది మాకు కష్టంగా ఉంది, అర్థం చేసుకోండి అని ఫ్యాన్స్ కి ఒక అప్పీల్ చేశారు. సో అది గాల్లో వేలాడుతుంది. ఇన్ని థియేటర్లు అక్కడ అమెరికా అంటే విదేశాల్లో కూడా, ముఖ్యంగా అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటారు. రెండోది కమ్మ లాబీ అంతా కూడా బాలయ్య వెనుకుంటారు. కమ్మ లాబీ అమెరికాలో చాలా డామినెంట్ లాబీ. సో కానీ అక్కడ థియేటర్లు, అక్కడ హాలీవుడ్ లాబీ ఇంకా పెద్దది కదా. సో కాబట్టి వాళ్ళ సాక్రిఫైస్ చేసి వీళ్ళకి ఇవ్వలేరు. కాకపోతే ఒక షోనో 6 షోనో ఇవ్వాలి. సో మరి అది ఏం చేస్తారనేది అదొకటి అయితే ఇంకా ఫైనల్ కాలేదు. ఇక్కడ కూడా కాంపిటీషన్ అయితే చాలా ఉంది. ఎందుకంటే థియేటర్లు ఆల్రెడీ దీనివల్ల డిస్ట్రిబ్యూటర్ల క్లాస్ వచ్చింది, థియేటర్లు ఎగ్జిబిటర్ల క్లాస్ వచ్చింది. ఎందుకంటే 5వ తేదీ అన్నారు, వీళ్ళు బ్లాక్ చేసి పెట్టుకున్నారు, ఇమీడియట్ గా మంచి సినిమాలు దొరకవు. ఈ లోపల దురందర్ కావచ్చు, ఇంకొన్ని చిన్న సినిమాలంతా కూడా ఇది ఎట్లాగూ లేట్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళకందరూ ఈ థియేటర్లు మాట్లాడుకొని కొంతమందికి అడ్వాన్సులు ఇచ్చుంటారు. చిన్న సినిమాలు ఏం చేస్తాయంటే థియేటర్ రెంట్ కూడా మినిమం 1 వీక్ అడ్వాన్స్ ఇచ్చేస్తారు. అట్లాగే మన ట్యూబ్ లాంటి వాళ్ళకి కూడా, వాళ్ళకి క్యూబ్ అలాంటి వాళ్ళకి కూడా అడ్వాన్స్ ఇస్తారు, రెంట్ ఇవ్వాలన్నమాట థియేటర్కి. ఇవన్నీ ఇచ్చేసినప్పుడు ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ చేసి అవన్నీ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ అడ్జస్ట్ చేసి కొత్తగా ఇవ్వాలి, ఇదో ప్రాబ్లం అనమాట. సో అందుకని థియేటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అట్లాగే 11th అంటే రేపు 9 o'clock ప్రీమియర్ షో వేస్తామని మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ప్రీమియర్ షోలకు కూడా థియేటర్లన్నీ ఆ టైంకి ఖాళీ ఉంచాలి. కాకపోతే థియేటర్లు ఆ టైం ఒక ఇదైతే వేయచ్చు, కానీ వరుసగా 5 షోలు 10 రోజుల పాటు 5 షోలు పెంచాలి. ఇవన్నీ ఇబ్బంది. అంటే బయ్యర్లు అయితే ఖచ్చితంగా లాస్ అవుతారండి దీనివల్ల. అంటే ఇదేమన్నా టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప అట్లా వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే దీని మీద ఇప్పటి వరకు వచ్చిన మనకి బజ్జు కానీ, కొంతమందికి ఏసార్ షోలు వాళ్ళు చెప్తున్నది కానీ ఏంటంటే అంతగా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే సినిమా ముఖ్యంగా మిడిల్ క్లాస్ లేకపోతే క్లాస్ ఆడియన్స్ కి నచ్చే అవకాశం లేదు, మాస్ కి ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చుతుంది. ఎందుకంటే ఇది దేశభక్తి అని రొటీన్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయారు. అప్పుడంటే దాంట్లో ఓన్లీ ఫ్యామిలీ చైల్డ్ సెంటిమెంట్ అది బలంగా ఉన్నది కాబట్టి వర్కౌట్ అయింది. ఇప్పుడు దేశభక్తి అనేసరికి మనం చైనాని అసలు విలన్ గా ఇప్పుడు చూడట్లేదు, దీంట్లో విలన్ గా చూపించారు. సో ఇంక పాకిస్తాన్ అంటే దీని మీద బోల్డ్ సినిమాలు వచ్చాయి, లేటెస్ట్ గా దురందర్ కూడా అదే సబ్జెక్టే. కాబట్టి ఇది ఎంత మాత్రం ఇదవుతుందో తెలియదు. ఏదేమైనా బయ్యర్లు అయితే టెన్షన్ లో ఉన్నారు, థియేటర్లలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజన్ లోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అన్నిటికైతే రిలీజ్ 11కి నైట్ కే రిలీజ్ అవుతుంది, షో చేస్తారు. 12 రెగ్యులర్ రిలీజ్.